ప్రశ్న కేవలం రాబోయే గురు పౌర్ణిమ గురించి మాత్రం అడగాలి. ఎవరికైనా అవకాశం ఉంటుంది. ప్రథమంగా మణిద్వీప్ గారు అడుగుతారు. రేపు వచ్చే పౌర్ణమి గురు పౌర్ణమి అవునా? దీనినే ఆషాఢ పౌర్ణమి అంటారు. జూలై 10వ తారీఖు, జూలై 10 గురువారం అవునా? ఈ సంవత్సరం 2025 ఈ నెల ఈరోజు ఎంత తేదీ? 1వ తారీఖా? అప్పుడే జూన్ ముగిసిపోయిందా? ఇంకా ఉండింటే బాగుండేదే. ఈరోజు 1వ తారీఖు అనగా ఈ నెల 10వ తారీఖు రోజు ఆషాఢ పౌర్ణమి. ఆ రోజు గురు పౌర్ణమి, ఆ రోజు గురువారం. కేవలం గురు పౌర్ణిమ గురించి మాత్రం ఏదైనా సందేహాలు ఉంటే అడగవచ్చు. గురువు యొక్క ప్రాముఖ్యత ఏమిటి? గురువు యొక్క ప్రాధాన్యత ఏమిటి? నిత్య జీవితంలో మనం కష్టపడతాం, మనం సంపాదించుకుంటాం, మన భార్య పిల్లల్ని మనం పోషించుకుంటాం. మన తల్లిదండ్రులు మనల్ని జన్మనిచ్చి కని పెంచి పెద్ద చేసి పోషించారు. వరాలు ఇవ్వడానికి భగవంతుడు ఉన్నాడు. సస్యం చేసుకోవడానికి భూదేవి ఉన్నది. వర్షించడానికి మేఘం ఉన్నది. సమస్త జీవరాశులు ఉన్నాయి. ప్రకృతి ఉంది. అంతా బాగుంది. మధ్యలో ఈ గురువు ఎందుకు? ఇచ్చేవాడు దేవుడు, కనిపించేటోళ్ళు తల్లిదండ్రులు, కష్టం చేసేది మనము. అన్నీ బాగున్నాయి. మధ్యలో ఈ గురువు ఎందుకు? గురువు యొక్క ఆవశ్యకం ఏమున్నది మనిషి జీవితంలో? వాస్తవంగా ఒక యజమాని జీవితంలో గురువు యొక్క అవసరం ఉన్నదా అన్న దాని మీదనే ప్రశ్నలు రావాలి. ఇంకా కొంచెం లోతుగా వెళ్తే అసలు ఈ బ్రహ్మాండానికి ఫస్ట్ గురువు ఎవరు? తొలి గురువు ఎవరు? ఎప్పటి నుంచి గురు పరంపర ప్రారంభమైంది? ఇంకా కాస్త లోతుకెళ్తే ముఖ్యంగా ఇప్పుడు వర్తమానంలో మనం అందరం జీవిస్తున్నాం కాబట్టి ఏ గురువుని మనం శరణార్థి చేస్తే మన జీవితాలు సస్యశ్యామలం అవుతాయి. ఎందరో గురువులు ఉన్నారు. ఏ గురువు యొక్క పూజ చేస్తే సమస్త గురువుల పూజలు చేసిన ఫలం వస్తుందో ఆ విధమైనటువంటి ప్రశ్నలు అడగాలి. వేరే ప్రశ్నలు ఏం అడగదు. అర్థమైందా? ప్రశ్న నేనే చెప్పాను, కాస్త మార్గం సులువు చేశాను. అడిగే వాళ్ళు ఎవరైనా మొదట అడగవచ్చు. ఆరంభించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. గురువుగారు, నెక్స్ట్ గురు పౌర్ణమి వస్తుంది కదా, అసలు గురు పౌర్ణమి ఎందుకు జరుపుకోవాలి? గురు పౌర్ణమి అంటే ఏంటి? పీఠానికి వచ్చే భక్తులు ఏ విధంగా జరుపుకోవాలి గురు పౌర్ణమి? శుభమస్తు. మీరు ఆ స్పీకర్ ఆఫ్ చేయండి. ప్రెజెంట్ కాదు. మణిద్వీప్ గారు అడిగిన ప్రశ్న, గురు పౌర్ణిమ అనేది ఎందుకు జరుపుకోవాలి? గురు పౌర్ణిమ యొక్క ప్రత్యేకత ఏమిటి? పీఠానికి వచ్చేటటువంటి భక్తులు గురు పౌర్ణిమ వేడుకలు ఎలా జరుపుకోవాలి? ఇంతేనా? ఇంకేమన్నా? శ్రీపీఠంలో గురు పౌర్ణిమని ఎలా జరుపుకుంటారు? అయితే చూడండి, ఈ స్థావర జంగమాత్మకమైన ఈ ప్రపంచమును వివరించి చెప్పడానికి ఒక జ్ఞాని అవసరమైంది. ఆ జ్ఞాని ఎట్టివాడయ్యా అంటే, ఈ జగతి లోపల అణువు విస్తరింపడానికి అణువు లేనటువంటి ప్రదేశమున, వెంట్రుక మోపుటకు స్థానము లేనటువంటి సూక్ష్మమైన దాని నుంచి అనంత కోట్ల బ్రహ్మాండముల వరకు తన యొక్క జ్ఞాననేత్రంతో విప్పి చెప్పేటటువంటి జ్ఞాని ఈ ప్రపంచానికి అవసరం పడింది. అందులో అన్నీ, ఒకటి కాదు రెండు కాదు, అన్నీ. అంతటి జ్ఞాని ఈ ప్రపంచానికి అవసరమైనప్పుడు త్రిమూర్తులు జగన్మాతను వేడుకున్నారు. అమ్మా, ఈ జగతికి మూలం నువ్వే. నీ అంతటి సమర్థురాలే ఒక గురువు రూపంలో రావాలి. ఆయన యొక్క మార్గనిర్దేశకంలోనే మేము ఈ సృష్టి యొక్క రచన, సృష్టి యొక్క పాలన, సృష్టి యొక్క పరిపాలికం చేయగలము. ఆ పరంజ్యోతి స్వరూపతత్వాన్ని నువ్వే బహూకరించు తల్లి అని త్రిమూర్తులు ఆది మధ్యాంతర సమయంలో వేడుకుంటారు అమ్మవారికి.
పిల్లవానికి ఏమైనా అవసరమైతే జన్మనిచ్చిన తల్లితోనే కదా ఏడుచుకుంటాడు పైలా, అమ్మ నాకు ఇది కావాలి, అమ్మ నాకు అది కావాలని. త్రిమూర్తులకు ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏం అవసరం ఉన్నా జగదంబను ఆశ్రయించి అమ్మతోనే విన్నవించుకునేవాళ్ళు. అమ్మవారు ఏం చేసింది? తన యొక్క పాలనేత్రం నుంచి ఒక దివ్య జ్యోతిని ఉత్పాదన చేసింది. అలా ఉత్పత్తి చేసినటువంటి ఆ జ్యోతికి ఒక రూపం ఇచ్చింది. అప్పుడు జగదంబ ఉత్పాదన చేసినటువంటి, జగదంబ ప్రతిష్ఠితము చేసి ఆవిష్కృతము చేసినటువంటి దివ్యమంగళ రూపమే లలితా పరమేశ్వరి యొక్క ఆసనంగా మారి ఆ తల్లి కింద ఎప్పటికీ విరాజమానమై ఉండేటటువంటి ఆది గురువు, అందరికన్నా తొలి గురువు సదాశివుడు. సదాశివుడు మొదటి గురువు, అందరికన్నా మొదటి గురువు, ఆది యోగి, ఆది పురుషుడు, దివ్య పురుషుడు, అందరికన్నా ఉన్నతుడు, అధికుడు, గొప్పవాడు. తొలి గురువు ఆయననే, సదాశివుడు మొదటి గురువు. ఆయన గురువై త్రిమూర్తులకు మార్గనిర్దేశకం చేశాడు. వేదాన్ని అందించడంతో మొదలుకొని సకల శాస్త్ర జ్ఞానాన్ని, సర్వోన్నతమైనటువంటి జ్ఞానాన్ని, సృష్టి విజ్ఞానాన్ని, బ్రహ్మాండ విజ్ఞానాన్ని, అందున సాంసారిక విజ్ఞానాన్ని అన్నిటినీ త్రిమూర్తులకు దారబోసినటువంటి మొదటి గురువు సదాశివుడు. ఆయన తర్వాత దేవగురు అయినటువంటి హయగ్రీవుడు, తర్వాత దక్షిణామూర్తి, తర్వాత ఎందరో ఋషిపుంగవులు, యోగులు, సిద్ధులు, సాధువులు ఎందరెందరో వచ్చారు, అసంఖ్యాకులుగా వచ్చారు. ప్రామాణికమైనటువంటి గురువరేణ్యులు ఎవరయ్యా అంటే సదాశివుడు మొదటి గురువు, రెండవ గురువు నారాయణ గురువు, మూడవ గురువు హయగ్రీవుడు, నాలుగవ గురువు దక్షిణామూర్తి, ఐదవ ఆది గురువు ఎవరైనా వస్తారు స్థానంలో అంటే ఒక దత్తాత్రేయ భగవానుడే వస్తాడు. వీళ్ళ 5 మందే మహాగురువులు, ప్రాతస్మరణీయులుగా వీళ్ళని తీసుకోవచ్చు. ఇక ఋషి పరంపరానుగతంగా మనం తీసుకుంటే ఈ కలియుగానికి ఉండేటటువంటి మొదటి ఋషి, ప్రాతస్మరణీయమైనటువంటి ఋషి ఎవరయ్యా అంటే ఈ వేదవ్యాసుడు. వ్యాస భగవానుని మనం స్మరించవచ్చు ఋషికులోద్భవుల్లో. ఇలా గురు పరంపర అనేకంగా ఉన్నది, మనకు లెక్కకు మించినటువంటి గురు పరంపర ఉన్నది. గురువు యొక్క ఆవశ్యకం భగవంతునికే అవసరం పడింది. ఇప్పుడు ఏదన్నా ఒకటి మనం తయారు చేయాలంటే దాని యొక్క మూలానికి సంబంధించిన జ్ఞానం మనతో ఉండాలి. అది ఎలా తయారు చేయాలా, తయారు చేసిన తర్వాత అది ఎలా నడుస్తుంది, నడవడం లోపల దానికి ఏమైనా రిపేరింగ్ వస్తే దాన్ని ఎలా మళ్ళీ రిపేర్ చేయాలనే దానికి ఒక సబ్జెక్ట్ ఉంటుంది మనతో. ఈ సృష్టిని ఆవిర్భావం చెందించి ఈ జగతినంతా విస్తారం చేసేటప్పుడు త్రిమూర్తులకు ఎన్నో సందేహాలు వచ్చాయి. వాటన్ని నివృత్తిని చేయడానికి అమ్మవారిని ఆశ్రయిస్తే తొలి గురువుగా సదాశివుని అనుగ్రహించాడు. దేవతలకు ఏ విధంగా అయితే అన్నిటినీ తెలియపరుస్తూ సరియగు దిశలో నడిపించడానికి ఆ భగవానుని యొక్క ఆవిష్కృతం ఎలా అవసరం పడిందో, మీ నిత్య జీవితంలో కూడా గురువు అనేవాడు ఒకడు తోడుగా ఉంటే మీ జీవితం సునాయాసంగా మీరు సాధించుకోగలుగుతారు. ఉదాహరణకి మీకు అందరికి అర్థం కావాలంటే, ఒక పడవలో ఒక నదీ ప్రయాణం చేస్తున్నాం. పడవనొక్కటి మన నది మీద నిలబెట్టి నడిపామనుకోండి, గాలి ఎటు కొడితే అటు పోతుంది. అది మన చేతిలో ఒక తెడ్డు ఉందనుకోండి, ఆ తెడ్డును పట్టుకొని మనం ఏ ఒడ్డుకు చేరాలంటే ఆ ఒడ్డుకు మనం చేరుకోగలం. మన జీవితంలో మనకుగా బ్రతకాలనుకుంటే గాలికి పడవ కొట్టుకుపోయినట్లని కొట్టుకుపోతుంది సంసారం. చివరికి నాశనం అయ్యేది మనమే. తెడ్డు లాంటి సద్గురువు, గురువుని తెడ్డుతో కూడా పోల్చకూడదు, కానీ గమ్యస్థానమును సరియగు దిశలో నడపడానికి దానితో పోలుస్తున్నారు గురువులను, అంతే. ఒక గురువు అనే ఆసర మనకుంటే నీ జన్మకు ముక్తిని, మోక్షాన్ని, పరమపదమును, ఉత్తమ స్థితిని, నీ సంసారమును సమాజ ధర్మం లోపల శభాస్ ఉత్తమమైనటువంటి సంసార ధర్మాన్ని ఈయన నడుపుతున్నాడు అని 10 మందితో తెలియపరచడానికి ఆయన ఎప్పటికెప్పుడు నీకు సహాయాన్ని ఇస్తూనే ఉంటాడు, సలహాలు ఇస్తుంటాడు, మార్గనిర్దేశకం చేస్తుంటాడు, తన తపస్సు మీకు ఇస్తుంటాడు, భగవంతుని మెప్పిస్తుంటాడు. నీ జీవితంలో ఏ కష్టం, ఏ దుఃఖం, ఏ బాధ, ఏ ఆపద రాకుండా మిమ్మల్ని పడవ వలె నడిపిస్తూ ఉంటాడు. అందుకే దేవదేవులకే గురువు అవసరం పడ్డాడు. ఇక మనం ఎంత, మన జీవితాలు ఎంత, ప్రతి ఒక్కరి జీవితంలో గురువు అనే ఒక పాత్రత ఉండాలి. ప్రపంచంలో గురువు యొక్క సహాయ సహకారాలు లేని వాళ్ళు బ్రతకటం లేదా, జీవించడం లేదా అంటే బ్రతుకుతున్నారు. ఆ బ్రతుకు గురించి మనం మాట్లాడవలసిన అవసరం లేదు, అది బహు దుర్భరం.
అలా బ్రతికే వాళ్ళకు వచ్చేటటువంటి కష్టాలు కూడా వస్తుంటాయి. అవి మనకు అనవసరం. మనది శ్రేష్టమైన సత్య సనాతన ధర్మం. ఈ ధర్మంలో భగవంతునికి ఎంత స్థానం ఇచ్చారో గురువు కూడా అంతే స్థానం ఇచ్చారు. ఒకానొక సందర్భంలో భగవంతుని పూజించకపోయినా పర్వాలేదు, సద్గురువుని పూజించుకోండి, భగవంతుడు మీ ఇంటికి వస్తాడు అని చెప్తారు పెద్దలు. అది గురువు యొక్క మహత్యం. ఇంకొక వాచకంలో ఏం చెప్తారు? గురువు అనేవాడు ప్రత్యక్ష దైవం, లైవ్ గాడ్. ఆ తల్లి జగన్మాత మీతో మాట్లాడలేదు, మీ వాణిని ఆ తల్లి వింటుంది. మీరు ఏం మొక్కితే అది వింటుంది, మీరు ఏం చేస్తే అది చూస్తుంది. కానీ ఆ తల్లి నుంచి వచ్చేటటువంటి చైతన్య తరంగాలను అర్థం చేసుకునడానికి మీతో జ్ఞానం లేదు. కానీ ఆ తల్లిలోని కళను ఈ గురువు లోపల భావించుకొని, ఈ గురువు యొక్క వాక్కుతో ఏమొచ్చినా ఆ తల్లి వాక్యే అని భావించిన నాడు ఆ తల్లికి ఈ గురువుకు భేదం ఉండదు, ఇద్దరూ ఒకటే. ఆ భావన చేసే మనసు ఉండాలి, అట్లా కనెక్ట్ అయ్యేటటువంటి గుణం ఉండాలి, అంతటి సద్బుద్ధి ఉండాలి. అలా భగవంతుడు కంటికి కనిపించకుండా ఉండేటటువంటి అతీతమైనటువంటి అవ్యాజమైనటువంటి సూక్ష్మ దైవం. గురువు అనేవాడు మీ కంటికి కనబడుతూ, మీకు అగుపిస్తూ, మీతో మాట్లాడుతూ, మీ మధ్యలే తిరుగుతూ, మీ కన్నింటికి సమాధానం చెప్తూ తన శక్తిని మీకు ధారపోస్తున్నటువంటి ప్రత్యక్ష దైవం. అందుకే గురువు అవసరం. ఆనాటి దేవునికి అవసరం, ఈనాటి జీవుడికి కూడా అవసరం. అందున ఇది కలియుగం. ఈ కలియుగంలో ఏం చేసినా కూడా 50-50. ఆ 50కి కూడా గ్యారంటీ లేదు. ఎందుకంటే ధర్మం ఏకపాదంలో ఉన్నది కాబట్టి. గురువు యొక్క ప్రోద్బలం, గురువు యొక్క సపోర్టు మీకుంటే తన తపస్సును మీ పూజలకు అడ్డం పెట్టి మీ పూజల యొక్క మహత్తును హెచ్చు చేసి భగవంతునికి సాక్ష్యం చెప్పి మిమ్మల్ని కాపాడగలడు. అందుకే గురువు తప్పకుండా అవసరం. ఇది ఆయన అడిగినటువంటి ఒక వంతు ప్రశ్నకు సమాధానం. అందులోని ఇంకొక ప్రశ్న కూడా దాగి ఉన్నది. ఏమిటి? గురు పౌర్ణిమ రోజు అంబాత్రయ క్షేత్రంలో ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయి, రావాలనుకునే భక్తులకు పీఠం వాళ్ళు ఇచ్చేటటువంటి సౌలభ్యం ఏమిటి? చూడండి, 2012వ సంవత్సరం నుంచి శ్రీపీఠం లోపల గురు పౌర్ణిమ ఉత్సవాలు జరగడం ప్రారంభించాయి. 2011లో జరపలేదు, 2010లో జరపలేదు. 2012వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఒకే ఒక పద్ధతి మన పీఠంలో అమలులో ఉన్నది. ఏమిటి అనగా, గురు పౌర్ణిమ రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వచ్చే భక్తులు వస్తుంటారు. గురువుగారిని ఆశ్రయించి వారి ఆశీర్వాదం తీసుకొని వారికి సన్మాన సత్కారాదులు చేస్తూ ఉంటారు. పూలమాలలతోటి అలంకరించి వారికి దండం పెట్టుకొని వారిని శరణాగతి చేసి వెళ్తుంటారు. సాయంత్రం 4 నుంచి గురు పూజోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మీరు ఆల్రెడీ ఇంతకుముందు యూట్యూబ్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. గురువు గారికి భగవంతునితో సమాయుక్తమైనటువంటి పూజ కైంకర్యముల చేత పూజలు చేసి, గురువు గారి యొక్క పాదపద్మములను పసుపు కుంకుమల చేత అలంకరించి పూజలు చేసి గురువు గారితోటే వచ్చిన వాళ్ళందరూ ఆశీర్వాదం తీసుకుంటారు. అంటే సింపుల్గా ఉంటుంది, ఎక్కువ ఆడంబరం ఉండదు, ఎక్కువ ఆర్భాటం ఉండదు, సర్వసామాన్యంగా పూజా విధి ఉంటుంది. అయితే గురు పూజ మహోత్సవానికి వచ్చేటటువంటి వాళ్ళకు ఉండేటటువంటి సౌలభ్యం ఏమిటి అంటే, ఆ రోజు అమ్మవారికి ఉదయ సంధ్యలో 4 గంటలకు నేను ఒక మాట చెప్తాను. అమ్మా, ఈరోజు నీ దాసాన దాసుడైనటువంటి నన్ను దర్శించుకున్న వాళ్లకు నీ యొక్క కళ, నీ యొక్క అనుగ్రహం, నీ యొక్క ఆశీర్వాదం పరిపూర్ణంగా దక్కాలని చెప్తాను నేను. 2011 నుంచి, నిన్న మొన్న కాదు, 2011 నుంచి ఇది మా ఆచారం. ఇంకొకటి ఏంటంటే, ఆ రోజు గురువుగారికి పత్రమో, ఫలమో, పుష్పమో, కాయనో, పండో ఏదో ఒకటి సమర్పించిన వాళ్లకు అమితమైన ఐశ్వర్యం కలుగునుగాక అని కూడా అమ్మవారితో ఆజ్ఞ తీసుకుంటాను. ఇంకొకటి ఏంటంటే, ఈ పీఠం దత్తాత్రేయ భగవానునికి ప్రతిష్ఠ చేయబడింది. ఈ పీఠమునకు ప్రథమ గురువు, తొలి గురువు, ఆది గురువు, అధిష్టాన గురువు. ఈ పీఠమునకు, ఈ క్షేత్రమునకు క్షేత్ర గురువుగా ఉన్నది దత్తాత్రేయ భగవానుడు. ఆ రోజు ఉదయ సంధ్యలో దత్తాత్రేయ యొక్క కవచం, దత్తాత్రేయుని యొక్క మూలమంత్రాన్ని సహస్రాధికంగా నేను జపం చేసుకొని నా రూమ్లోనే వారికి సమస్త పూజలు చేసి వారి చేత ఆశీర్వాదం తీసుకొని నేను బయటకు వస్తాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నది కూడా ముగ్గురు అమ్మలే కదా.
ఈ ముగ్గురమ్మలలో ఆ దత్తాత్రేయుని యొక్క సమస్త కళలను ఆవాహన చేసి ఆ కళలు ఆ మాతల లోపల ప్రవేశింపజేసి అమ్మవారిని ప్రసన్నం చేస్తాను కాబట్టి గురు పౌర్ణిమ రోజు అంబాత్రయ క్షేత్రానికి ఎవరు వచ్చినా దత్తాత్రేయ భగవానుని యొక్క ఆశీర్వాదం, అలాగే హయగ్రీవ భగవానుని యొక్క ఆశీర్వాదం, అలాగే శ్రీ గురు దక్షిణామూర్తి యొక్క ఆశీర్వాదం, వీళ్ళతో పాటు సదాశివుడు నారాయణ భగవానుని యొక్క ఆశీర్వాదం కూడా పరిపూర్ణంగా సిద్ధిస్తుంది. ఇంతకంటే ఎక్కువేమి ఇవ్వలేము. ఇంకా మనులు మాణిక్యాలు అయితే ఇవ్వలేము, ఆశీర్వాదం కింద ఇవి ఇచ్చేస్తాం. ఇంకొకటి, చాలామంది స్వామివారిని ఇన్నేళ్లుగా నమ్ముకున్న వాళ్ళు, మంచిగా అయిన వాళ్ళు స్వామివారి యొక్క పాద దర్శనం చేత, అమ్మవారి యొక్క కరుణ చేత పీఠానికి వచ్చిన తర్వాత వాళ్ళకు కాస్తో కొరతో లాభాలు జరిగిన వాళ్ళు గురువుగారికి తులాభారం చేస్తారు. బెల్లంతో కానీ లేకపోతే ఇంకా వాళ్ళ మనసుకు నచ్చిన ఏదో ఒక ద్రవ్యము చేత తులాభారం చేస్తారు. ఎవరైనా ఇష్టం ఉన్నోళ్ళు చేస్తారు, అందరూ చేస్తారనేం ఖాతిర్లేదు, తులాభారం చేస్తారు. ఇంకొకటి, పీఠానికి గురు పౌర్ణిమ రోజు ఎవరు వచ్చినా ఏదో ఒకటి పట్టుకొని రండి. పూలో పండ్లో బెల్లమో ఏదో ఒకటి తెచ్చి అమ్మ పాదాలకు గురు పాదాలకు సమర్పణ చేయండి. పెద్దలు ఏమంటారంటే తల్లి చెంతకు చెల్లి చెంతకు, గురువు చెంతకు గోవు చెంతకు పుట్టి చేతులతో పోకూడదంటారు. చెల్లి చెంతకు, తల్లి చెంతకు, గురువు చెంతకు, గోవు చెంతకు ఒట్టి చేతులతో పోకూడదు. అందుమూలంగా ఆ పౌర్ణమి సమస్త గురువులకందరికీ కూడా ఆ పున్నమును పట్టాభిషేకం చేసింది ప్రకృతి. ఆ పౌర్ణమి మొత్తం గురుమండలమునకే డెడికేట్ చేశారు. కాబట్టి మీరు ఏ గురువును దర్శనం చేసుకున్నా సమస్త గురు పుంగవులనందరినీ కూడా ఆ గురువు లోపల మీకు గోచారం చేస్తుంది ప్రకృతి మాత. అందుకే ఏ గురువుతోనికైనా ఒట్టి చేతులతో పోవద్దు. ఏదో ఒకటి పువ్వో కాయో పండో ఏదో ఒకటి వాళ్ళ చేతికిచ్చి దండం పెట్టుకొని రావాలి. కాబట్టి పీఠానికి వచ్చే వాళ్ళు కూడా ఏదో ఒకటి తీసుకొచ్చి అమ్మవారి యొక్క కృప, స్వామివారి యొక్క ఆశీర్వాదం పొందగలరని కోరుకుంటున్నాను. స్వస్తి.